स्लिपवे ऑर्थो मैट्रेस लेकर आए हैं बेहतरीन क्वालिटी के मैट्रेसेस जो है कंफर्टेबल और ड्यूरेबल। 10 साल से हम मैट्रेस बनाते आ रहे हैं और हमारे पास होलसेल प्राइस में हर किस्म के ऑर्थो मैट्रेस अवेलेबल है। हमारा एड्रेस है कृष्णा रेड्डी फंक्शन हॉल, दुर्गानगर, अली कैफे एक्स रोड, अंबरपेट, हैदराबाद। आप हमारे अंबरपेट, मनीकोंडा और कुकटपल्ली के ब्रांचेस भी विजिट कर सकते हैं। स्लिपवे ऑर्थो मैट्रेस, कंफर्ट और क्वालिटी का कमिटमेंट। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। तेलंगाना के चीफ मिनिस्टर ए रेवंत रेड्डी ने स्टेट असेंबली में एक करारदाद पेश की है जिसमें सेंट्रल गवर्नमेंट पर जोर दिया गया है कि वो फॉर्मर प्राइम मिनिस्टर डॉक्टर मनमोहन सिंह को इंडिया हाईएस्ट सिविलियन अवार्ड भारत रत्न अता करे। हुकूमत ने हैदराबाद की फाइनेंशियल डिस्ट्रिक्ट में डॉक्टर मनमोहन सिंह का स्टैच्यू इंस्टॉल करने की तजवीज़ भी पेश की ताकि हिंदुस्तान में इकोनॉमिक ग्रोथ में उनके ताउन को खिराज तहसीन पेश किया जा सके। सीएम रेवंत रेड्डी ने हिंदुस्तान मईशियत को आज़ाद करने और उसे ग्लोबल पावर हाउस में तब्दील करने में डॉक्टर मनमोहन सिंह के अहम रोल पर जोर दिया। मनमोहन सिंह के विजन ने इकोनॉमिक इस्लाहात की बुनियाद रखी जिसने हिंदुस्तान को नई शक्ल दी। ये वक्त है कि हम उनकी लेगेसी का एहतराम करें। उन्होंने स्टैच्यू की तनसीब के लिए असेंबली से मंजूरी तलब करते हुए कहा। दरअसल बीजेपी एमएलए अलेरू महेश्वर रेड्डी ने कांग्रेस पार्टी की प्रायोरिटीज पर सवाल उठाते हुए इस तजवीज़ पर तनकीद की है। ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈ రోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది। ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష। అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈ రోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి ఈ రోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈ రోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష। అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు। అందుకే ఈరోజు వారికి భారత రత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన, ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష। ఆ సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడిగా, అత్యంత నమ్మకమైన సహచరుడుగా జైపాల్ రెడ్డి గారు కొనసాగినారు। జైపాల్ రెడ్డి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి సమన్వయపరిచి రాజ్యసభలో ఆ సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రికి వెళ్ళి రాజ్యసభలో వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితిలో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈ రోజు మన సర్వస్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం।